పీపుల్ మీడియా పాయింట్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అసలు పండుగ అంటేనే సంతోషాల కలయిక. అలాంటిది మన సంక్రాంతి పండుగ వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మనం పతంగులు ఎగరేస్తాం. అలాంటి సంతోష సమయంలో మనం హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్లో మనకి విషాదాన్ని పరిచయం చేస్తూ మన పాలిట ఎమ్మపాశాలు అవుతున్నాయి చైనా మాంజాలు. అవును, మీరు వింటున్నది అక్షర సత్యం. సాధారణంగా మనం ఈ గాలిపటాలు ఎగరేయడానికి దానికి మనం దారం వాడతాం. వాస్తవానికి దారం అన్నది మనకి కాటన్తో తయారవుతుంది. మన పనులను బట్టి ఆ దారాన్ని వాడుతూ ఉంటాం. చివరికి ఆకాశాన్ని అంటే గాలిపటాలు ఎగరేసేటప్పుడు కూడా మనము కాటన్తో తయారైన దారాన్నే వాడతాం. కానీ కొన్నేళ్ల క్రితం కైట్స్ ఫెస్టివల్ సందర్భంగా ఒక చైనా మాంజా అనే ఒక దారం మన దేశానికి వచ్చింది. ఆ చైనా మాంజా యొక్క పనితీరు చూసి ఇక్కడ వ్యాపారులు సొంతంగా ఆ సింథటిక్ దారానికి గాజుపొడి అద్ది ఒక మాంజాని తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ మాంజాలో గాజు ముక్కలు ప్లస్ కొన్ని కెమికల్స్ కలిపి అది ఆ దారానికి పట్టించడం వల్ల ఏమవుతుందంటే ఆ దారం కత్తిలా మారిపోతుంది. గాలిపటం ఎగరేసినప్పుడు అవతల వాళ్ళు గాలిపటాన్ని కొయ్యాలంటే ఈ దారం అది షార్ప్గా ఉండడం వల్ల అవతల వాళ్ళు గాలిపటాన్ని కొయ్యడం, ఇట్లా గాలిపటాల పోటీలకి ఈ చైనా మాంజా అన్నది కొంచెం వాళ్ళకి హెల్ప్ అయ్యింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వ్యాపారస్తులు సేమ్ చైనా మాంజా లాగా మనం ఇక్కడ దారానికి ఆ కెమికల్ గాజు ముక్కలు ఇవన్నీ అటాచ్ చేస్తూ వాటిని వాడటం మొదలుపెట్టారు. వాస్తవానికి ఈ చైనా మాంజా టైప్లో ఉండే ఈ దారాలు మనం వాడకూడదు. కానీ చాలామందికి తెలియక ఈ దారాన్ని వాడుకుంటూ ఈ దారం వాడుతున్నప్పుడు కూడా మనం గాలిపటం ఎగరేసినప్పుడు ఈ చేతులు అవి కట్ అయిపోతుంటాయి. అయితే ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత ఈ దారము ఎగరేసిన గాలిపటాలు ఇవన్నీ కూడా ఆ చెట్లకి, ఫ్లైఓవర్లకి, పవర్ పోల్స్ ఉంటాయి కదా, లైట్ పోల్స్, వాటికి ఇవి మాంజాలు చిక్కుకుపోయి ఉండడం వల్ల చాలా వరకు పక్షులు ఎగురుతుకుంటూ వచ్చి అక్కడ పక్షులు కాళ్ళకి చుట్టుకుని ఇట్లా ఆ పక్షులన్నీ చనిపోతున్నాయి. అయితే ఈ చైనా మాంజాలో గాజు ముక్కలు కెమికల్స్ కలపడం వల్ల అది కత్తిలా మారిపోతుందని చెప్పుకున్నాం కదా. ఇదే ఇప్పుడు మన పాలిట ఉరితాడుగా మారింది. పక్షులకు కావచ్చు, చివరికి మన ప్రాణాలను కూడా హరించే విధంగా అది తయారైంది. అందువల్ల ఈ చైనా మాంజాని ఎట్టి పరిస్థితుల్లోనూ పతంగులు ఎగరేయడానికి వాడకూడదు అని సాక్షాత్తు సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. అయినప్పటికీ ఈ చైనా మాంజా మన తెలంగాణలో విపరీతంగా వాడుతున్నారు. దీనివల్ల అనేక ప్రమాదాలకు కారణమవుతుంది. చైనా మాంజా వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో తాజాగా హైదరాబాద్లోని లంగర్ హౌస్ ఆ ప్రాంతంలో ఒక బైక్ మీద వెళ్తున్న ఆర్మీ ఆఫీసర్ ఈ మెడకి చైనా మాంజా తగిలి ప్రాణం కోల్పోయాడు. ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడు, అయినప్పటికీ కూడా కరెక్ట్గా ఇక్కడ కట్ అయిపోయి బైక్ స్పీడ్గా వెళ్ళడం వల్ల కట్ అయిపోయి ఆయన చనిపోయాడు. వాస్తవానికి ఈ చైనా మాంజా మన దేశంలో నిషేధం ఉంది. ఎందుకంటే వాటి తయారీలో మనం చెప్పుకున్నట్టు ఈ చైనీయులు అత్యంత ప్రమాదకరమైన వస్తువులు వాడుతుంటారు. గాజు ముక్కలు అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఈ చైనా మాంజా పక్షుల కాళ్ళకు చుట్టుకుని చనిపోయి అని చెప్పుకున్నాం కదా. దీనిపైన రెడ్ క్రాస్ కానీ బ్లూ క్రాస్ వంటి సంస్థలు కూడా కోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు కూడా చైనా మాంజాను మన దేశంలో పూర్తిగా నిషేధిస్తూ తీర్పిచ్చింది. దీనిని చాలామంది వ్యాపారస్తులు అక్రమంగా విక్రయిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు, పక్షుల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ చైనా మాంజాన్ని నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కూడా ఆదేశించింది. సంక్రాంతి నేపథ్యంలో వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. 2017లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని చెప్పింది. అంతేకాదు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు కూడా ఆదేశాలను ఇమ్మీడియట్లీ అమలు చేయాలని పేర్కొంది. బిఎన్ఎస్ సెక్షన్ 223 ప్రకారం చైనా మాంజా వాడితే 5,000 రూపాయల జరిమానా కూడా విధిస్తామని చట్టాలు చెప్తున్నాయి. ఇన్ని చెప్తున్నా చట్టాలు తన పని తాను చేసుకుపోతున్నా సరే మనం ఈ చైనా మాంజా వాడకుండా ఉండాలి అనేది ఇక్కడ నేను చెప్తున్న ఉద్దేశం. ఎందుకంటే మనం పండుగని పండుగలాగా సరదాగా సంతోషాలతో చేసుకోవాలి. అది ఎవరింట్లో విషాదం జరిగినా అది అంత పండుగ వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తుంది. కనుక మీరు ఎవరైనా బైక్ పైన వెళ్ళేవాళ్ళు కూడా ఈ పండగ అయిపోయిన తర్వాత కూడా బైక్ పైన వెళ్ళేవాళ్ళు స్పీడ్గా వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ పతంగుల పండుగ అయిపోయిన తర్వాత ఈ చైనా మాంజా అన్నది ఫ్లైఓవర్స్ మీద కావచ్చు, లేకపోతే చెట్లు అంటుకుని ఉండొచ్చు. ఇట్లా మనకి అది తగిలితే మన స్పీడ్కి అది మన చేతులు కట్ అవ్వడము,
ఒక్కొక్కసారి మెడకట్ అవ్వడం, ఇట్లాంటివి చాలా జరుగుతాయి. కనుక దయచేసి ఫ్రెండ్స్ అందరూ కొంచెం ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటూ ఈ చైనా మాంజా బారిన పడకుండా చూసుకోవాలి. అట్లానే జిహెచ్ఎంసి వాళ్ళు ఇమ్మీడియట్లీ ఈ పండుగ అయిపోయింది అనగానే ఒకసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎక్కడైతే గాలిపటాలు ఉన్నాయో, ఎక్కడైతే దారాలు ఈ చైనా మాంజాలు ఉన్నాయో వీటిని కొంచెం త్వరగా క్లియర్ చేస్తే అందరికీ మంచిగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాం. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.